మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వాస్తవంగా మీ దగ్గరికి సరైన సమయంలోనే కానీ మన అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు రాయ్బరేలీ నుంచి ఎన్నికల పోటీలో నిలబడుతున్నాడని అర్ధరాత్రి సమాచారం రావడంతో ఉదయమే హడావిడిగా రాయ్బరేలీకి వెళ్ళి అక్కడ రాహుల్ గాంధీ గారి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి హైదరాబాద్కి వచ్చి అటు నుంచి ధర్మపురి పోయి అక్కడి నుంచి బై రోడ్ ఆలస్యమైనా ఏది ఏమైనా ఎదురు చూస్తున్న మీకోసం ఈరోజు సిరిసిల్లకు రావాల్సిందే అన్న ఆలోచనతోటి ఇంత ఆలస్యమైన మీ దగ్గరికి వచ్చిన ఇన్ని గంటలు ఎర్రటెండ నుంచి చిమ్మ చీకట్లు పడ్డా మీరందరూ వెళ్ళాల రాజేందర్ రావు గారిని గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడడానికి వేలాదిగా ఎదురు చూస్తున్నందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా, ఇవాళ మీరందరూ ఆలోచన చేయండి. ఈ కరీంనగర్ జిల్లా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ పడుతున్నది. ఎవరో కొత్త వాళ్ళు కాదు, గతంలో పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిన వాళ్ళే. ఒక ఆయన పేరు వినోద్ రావు, రెండో ఆయన పేరు బండి సంజయ్, ఒక ఆయననేమో అపర మేధావి, రెండో ఆయననేమో అరగుండు మేధావి. ఈ అపర మేధావిని అరగుండు మేధావిని చాలా సంవత్సరాల నుంచి మీరు చూస్తూనే ఉన్నారు. 10 సంవత్సరాలు అపర మేధావి ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ఈ 10 సంవత్సరాలు మన ప్రాంతానికి చేసిన ద్రోహం, తెలంగాణను దోసుకున్న విధానం ఇవాళ మీరు బీఆర్ఎస్ పార్టీని చూసి, అదేవిధంగా ఈ దేశానికి ప్రధానమంత్రిగా 2014లో బాధ్యతలు చేపట్టి ఈ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం పట్ల నిర్లక్ష్యం వహించి ఆనాడు పునర్విభజన చట్టంలో మీ ప్రాంత పార్లమెంట్ సభ్యుడిగా, తెలంగాణ ఉద్యమకారుడుగా పొన్నం ప్రభాకర్ గారు, చాలా మంది తెలంగాణ పార్లమెంట్ సభ్యులు పునర్విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రం ఇవ్వడమే కాదు, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలి అంటే ఖమ్మం జిల్లాలో బయ్యార ఉక్కు కర్మాగారం ఇవ్వాలి, వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలి, రంగారెడ్డి జిల్లాలో ఐటీఐఆర్ కారిడార్ ద్వారా వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి ఐటీ రంగంలో లక్షలాది ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని, గిరిజన విద్యార్థులు చదువుకోవడానికి గిరిజన యూనివర్సిటీ ఇవ్వాలని, ఐఐఎంల ద్వారా ప్రపంచానికి మన మేధా సంపత్తిని ఎగుమతి చేయడానికి, చదువుకోవడానికి యూనివర్సిటీలను ఆనాడు పునర్విభజన చట్టంలో మంజూరు చేయించింది. కానీ దురదృష్టవశాత్తు నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి బాధ్యత చేపట్టిన తర్వాత ఆయన గుజరాత్ తప్ప ఏ రోజు కూడా తెలంగాణ గుర్తు రాలేదు. తెలంగాణకి ఇవ్వాలన్న ఆలోచన కానీ, ఆనాడు చట్టబద్ధంగా మనకిచ్చిన హక్కులను కానీ ఏ రోజు పట్టించుకోలేదు. ఇదే కాదు, సాగునీటి ప్రాజెక్టుల్లో కాళేశ్వర ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు కానీ, లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా తెలంగాణకు ఇవ్వాలన్న ఆలోచన భారతీయ జనతా పార్టీ చేయలేదు. మరి ఇలా అటు వినోద్ రావు అయినా, ఇటు బండి సంజయ్ అయినా,
ఏమి చేయలేదు, ఏమి ఇవ్వలేదు తెలంగాణ. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో 10 సంవత్సరాలు తెలంగాణ పట్టి దోసుకున్న తీడ చీడ పిల్ల రంగాలను బండకేసి కొట్టిర్రు. 100 మీటర్లు కోతి తీసి పెట్టిర్రు. బిర్లా రంగాలంటే ఎవరో కాదు, హరీష్ రావు, కేటీఆర్. ఇవాళ బీఆర్ఎస్ అంటేనే బిర్లా రంగ సమితి. ఎందుకంటే దోపిడీలకు దొంగతనాలకు వీళ్ళకు ఆదర్శం బిర్లా రంగాలే. అందుకే ఇవాళ వాళ్ళను మొన్న డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో వాళ్ళను మన కార్యకర్తలు ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. అయితే ఈ మధ్య కాలంలో మనం బీఆర్ఎస్ ను ఓడించినాం, ఇక మనం విజయం సాధించినట్టే అని మన కార్యకర్తలు, మన నాయకులు, మా మిత్రుడు ఆది శ్రీనివాస్ గారు, మా కవ్వంపల్లి సత్యనారాయణ, మా మేడిపల్లి సత్యం, మా కేకే మహేందర్ అన్న, వీళ్ళందరూ కూడా కొంచెం రిలాక్స్ అయిపోయింది. కానీ నేను మా నాయకులకు, మా కార్యకర్తలకు ఒక మాట చెప్పదలుచుకున్నా. డిసెంబర్ లో జరిగినవి సెమీఫైనల్స్ లో బిర్లా రంగాలను ఓడించడం, ఇప్పుడు ఫైనల్స్ లో మోడీ, అమిత్ షా తోని రేపు ఫైనల్స్ జరగబోతున్నాయి. ఫైనల్స్ లో మనం బీజేపీని ఓడించాలి. సెమీఫైనల్స్ లో బీఆర్ఎస్ పొందబెట్టినాం, ఇప్పుడు బీజేపీని ఢీ కొనగొట్టబోతున్నాం. ఇవాళ మోడీని ఓడించబోతున్నాం మన కార్యకర్తలు అండగా నిలబడి. అందుకే మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, తెలంగాణకు రావాల్సిన హక్కులు, నిధులు ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి నరేంద్ర మోడీ గారు మన తెలంగాణను అవమానించారు. మన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో తెలంగాణకు నిధులు ఇవ్వలేదని మేము అడిగితే ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే తప్పు పట్టిండు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవమానించింది. నరేంద్ర మోడీ పార్లమెంట్ సాక్షిగా తల్లిని చంపి బిడ్డను బతికించిండు, పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణ బిల్లును ఆమోదించిండు అని ఒక ప్రధానమంత్రిగా మాట్లాడి. నేను అడుగుతున్నా భారతీయ జనతా పార్టీ నాయకులను, బండి సంజయ్ని, ధర్మపురి అరవింద్ను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియని అవమానించి మనకు అన్యాయం చేసిన నరేంద్ర మోడీకి తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు అడిగే హక్కు, నైతికత ఉన్నదా అని నేను అడుగుతున్నా. మా రాష్ట్రాన్ని అవమానించి నువ్వు మమ్మల్ని వచ్చి ఓట్లు అడుగుతావా? మా ప్రాంతానికి నిధులు ఇవ్వని నువ్వు, మా ప్రాంత అభివృద్ధిని అడ్డుకున్న నువ్వు మా తెలంగాణ ఎట్లా ఓట్లు అడుగుతావని నేను ఈరోజు మీ ద్వారా బీజేపీని ప్రశ్నిస్తున్నాను. అందుకే మిత్రులారా, ఈయన ఆలోచన చేయండి. ఆయన ఉన్నాడు ఇలా సిరిసిల్లలో, ఆయన ప్రపంచంలో అన్ని మాట్లాడతాడు. కోనసీమ నుంచి చిత్రసీమ వరకు ట్విట్టర్ లో మాట్లాడతాడు, ట్విట్టర్ తిల్లు. మరి నేను అడుగుతున్న ఈ ట్విట్టర్ తిల్లును ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను రద్దు చేయాలని, రాజ్యాంగాన్ని మార్చాలని నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తుంటే ఈ ట్విట్టర్ తిల్లేందుకు ఇవాళ మోడీని ప్రశ్నిస్తలేదు. ఎందుకంటే రాజ్యాంగం రద్దు చేయాలన్న ఆలోచన ఇక్కడున్న కేసీఆర్ అయినా అక్కడున్న నరేంద్ర మోడీదైనా ఒకే విధానం. 2022 ఫిబ్రవరిలోనే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాజ్యాంగాన్ని మార్చాలి, సమూలంగా మార్చి కొత్త రాజ్యాంగాన్ని రాసుకోవాలని చంద్రశేఖరరావు గారు మాట్లాడారు. నేను ఇవాళ తెలంగాణ మేధావులను, కవులను, కళాకారులను ఇవాళ ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. ఇవాళ 400 సీట్లు కావాలని, 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని భారతీయ జనతా పార్టీ అంటుంది. ఇవాళ మా దళిత గిరిజన బలహీన వర్గాల సోదరులను నేను అడుగుతున్నా. మన ఓట్ల ద్వారా, మనం గెలిపించిన సీట్ల ద్వారా మన సమాజంలో ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రిజర్వేషన్లను రద్దు చేస్తామంటే మనం చూసుకుంటూ ఊరుకుందామా? ఇది సమాజానికి మంచి
మంచిదా అని నేను అడుగుతున్నాను. అందుకే ఇవాళ రిజర్వేషన్ల రద్దు గురించి బీజేపీ మాట్లాడుతుంటే బీఆర్ఎస్ ఒక్క మాట కూడా మాట్లాడతలేదు. చంద్రశేఖరరావు నిన్న మొన్న బస్సు యాత్ర చేసి కొడుకేమో కారు ఖరాబ్ అయింది అంటున్నాడు. నేను ఒక మాట గుర్తు చేయదలుచుకున్న కేటీఆర్, కారు ఖరాబ్ అయ్యి షెడ్డు పోయింది అంటుండు. కార్ఖానా నుంచి మళ్ళీ వాపసు రాదని తూకానికి అమ్మాల్సింది. ఎందుకంటే అది అన్నం చెడ్డది, ఇంకా ఉపయోగం లేదు. అందుకే కార్ఖానా పోయిన కారు అక్కడి నుంచి జిమ్మరేజ్ బజార్లో తూకానికి అమ్మాల్సిందే, వాపసు వచ్చేది లేదు. ఆ సంగతి చంద్రశేఖరరావు తెలుసు. అందుకే నిన్నమన్న ఆయన బస్ వేసుకొని బయలుదేరి నేను చూసిన ఆయన మహబూబ్నగర్ పోయిండు, నాగర్ కర్నూలు పోయిండు, మిర్యాలగూడ పోయిండు, సూర్యాపేట పోయిండు, కోటగిరి పోయిండు, ఆడిపోయి ఈడిపో తిరుగుతున్నాడు. ఆయన యాస, ఆయన భాష, ఆయన కష్టం చూస్తుంటే తిక్కలోడు తిరునాళ్ళ పోతానంట, ఎక్కడిక దిగడికనే సరిపోయిందంట. చేసింది ఏం లేదంట, చూసింది ఏం లేదు. ఆయన మాటలు మొత్తం చూసిన 40 ఏళ్ల రాజకీయ అనుభవం, కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా ఆయన అనుభవంతో కొత్తగా వచ్చిన ఈ ప్రభుత్వానికి ఏమైనా సలహాలు సూచనలు ఇస్తాడేమని ఆయన అవన్నీ ఏమి ఇయ్యలే. 100 రోజులు ఆయన ప్రభుత్వాన్ని అప్పుడే దిగిపోవాలి పడిపోవాలా అంటూ నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న మా మిత్రులను, అయ్యా 100 రోజుల్లో 5 గ్యారెంటీలు అమలు చేసిన మనం దిగిపోవాలంటే 10 ఏళ్ళు తెలంగాణ దోచుకున్న ఈ 10 ఏళ్ళు తెలంగాణకు అన్యాయం చేసిన భారతీయ జనతా పార్టీ ఇవాళ అధికారంలో ఉండాలన్నా? చంద్రశేఖరరావు అంటున్నాడు కాంగ్రెస్ కు 40 సీట్లు రావని, అంటే పరోక్షంగా బీజేపీ 400 సీట్లు వస్తుందని చంద్రశేఖరరావు చెప్పినట్టే కదా. చంద్రశేఖరరావు ఇంకో మాట అన్నాడు, సంకీర్ణం వస్తుంది, అందులో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటది, నామ నాగేశ్వరరావు మంత్రి అవుతాడని. మరి నేను చెప్పదలుచుకుని వేదిక మీద నుంచి, సిరిసిల్ల గడ్డ మీద నుంచి బీఆర్ఎస్ ఇంటి మీద వాలిన కాకి కాంగ్రెస్ వాళ్ళ ఇంటి మీద వాలితే ఉన్న ఫలంగా కాల్ చేస్తామా, కాకి కూడా రానియము. కాలు గుర్తోని మా గల్లీలో కూడా అడుగు పెట్టని, అంటే ఎన్నికల తర్వాత బీజేపీతో కలిసి పోవాలని ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు సిద్ధమైనట్టే కదా. లేకపోతే 1-2 గెలిస్తే అవి తీసుకొని పోయి మోడీకి అమ్మాలన్న ఆలోచన ఇవాళ చంద్రశేఖరరావు చేస్తున్నట్టే కదా. అందుకే మిత్రులారా 2 సార్లు అధికారం ఇచ్చిండ్రు, ఓసారి 12, ఓసారి 9 ఎంపీలు ఇచ్చింది. ఏం చేసిండే చంద్రశేఖరరావు? ఈయన కార్లాగా కనిపిస్తుంది, ఢిల్లీకి పోతే కమలం అయిపోతుంది. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు, 377 ఆర్టికల్ కావచ్చు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు, యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, నోట్ల రద్దు కావచ్చు, జిఎస్టీ కావచ్చు, ఈ చట్టాలు తెచ్చినప్పుడల్లా రాజ్యసభలో, లోక్సభలో నరేంద్ర మోడీకి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మద్దతు పలికిన మాట వాస్తవం కాదా? ఓట్లేసింది నిజం కాదా? ఇవాళ వీళ్ళిద్దరు కూడా మలుకొని చీకటి ఒప్పందం చేసుకొని ఎక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచేటట్టుంటే అక్కడ ఒకరికొకరు అడ్జస్ట్ చేసుకొని ఇవాళ ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఇవాళ వినోదరావు గారి ప్రచారాన్ని ఒక్కసారి చూడండి, ఎక్కడైనా ప్రచారం జరుగుతుందా? ఎందుకు ఇట్లా వండుకున్నాడు వినోదరావు? ఎందుకు బీజేపీని గెలిపించాలనుకుంటున్నాడు? చంద్రశేఖరరావు బిడ్డ బెయిల్ కోసం తెలంగాణను మోడీకి తాకట్టు పెడతాడా? దోపిడీ చేసింది మీరు, దొంగతనం చేసింది మీరు, జైలుకి వెళ్ళింది మీరు. ఇవాళ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ సుల్తాన్లకు తాకట్టు పెట్టి మీ బిడ్డ బెయిల్ కోసం తెలంగాణను తెగనమ్ముతారా అని నేను అడుగుతున్నా. నువ్వు ఎందుకు అడుగుతున్నావు నరేంద్ర మోడీని? బయ్యార ఉక్కు కర్మాగారం ఎందుకు ఇయ్యలేదని, మోడీ వస్తే ఎందుకు ధర్నా చేయలేదు? వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదని ఎందుకు నిలదీయలే? ఐటీఐఆర్ కారిడార్ గురించి నువ్వు ఎందుకు మాట్లాడలే? చంద్రశేఖరరావు 100 రోజులు కాలేదు మమ్మల్ని దిగిపోమంటున్నవే. 10 ఏళ్ళైనా తెలంగాణకు అన్యాయం చేసిన మోడీకి వ్యతిరేకంగా ఇవాళ నువ్వు ఎందుకు కార్యక్రమాలు తీసుకుంటలేవు? అంటే ఇవాళ మీరిద్దరు ఒక్కటే మా మీద దాడులు చేయాలన్న, ఇవాళ రిజర్వేషన్లు రద్దు చేయాలన్న బీజేపీని
ఇవాళ పరోక్షంగా చంద్రశేఖరరావు సమర్థించే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మీరు మిత్రులారా, మా అక్కలు మా ఆడబిడ్డలు వాళ్ళందరూ కష్టాలు చూసి వచ్చిన 48 గంటల్లోనే మా పొన్నం ప్రభాకర్ మంత్రిగా ఉన్న ఆర్టీసీ ఆడబిడ్డలకు దాదాపుగా 40 కోట్ల మంది ఆడబిడ్డలు ఇవాళ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పొంది 1500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నష్టాలలో ఉన్న ఆర్టీసీకి చెల్లించిన మాట నిజం కాదా? ఆనాడు అమ్మగారింటికి పోవాలన్నా అత్తగారింటికి పోవాలన్నా ఇంత ఆయన పైసలు అడిగే పరిస్థితి. ఇవాళ ఇంత ఆయన అమ్మగారింటి అత్తగారింటికే కాదు, యాదగిరి గుట్టకు పోవాలన్నా భద్రాచలం రాముల వారి తలంబ్రాలకు పోవాలన్నా అనా పైస పెట్టకుండా మా ఆడబిడ్డలు ఇవాళ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నారా? ఒకసారి ఆలోచించాలి. ఇదే కాదు, ఇంటి ఖర్చులు పెరిగినాయి, పిల్లల చదువుల ఫీజులు పెరిగినాయి. అందుకే ఆడబిడ్డ సంపాదించుకున్న సొమ్ము ఆడబిడ్డకు ఉండాలని మోడీ కేసీఆర్ కలిసి సిలిండర్ను 1200 చేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చి పేదవాళ్ళను ఆదుకున్న మాట వాస్తవం కాదా? 50 లక్షల కుటుంబాలు ఇవాళ 500 రూపాయలకే సిలిండర్ పొందుతున్న మాట నిజం కాదా? ఇవాళ కరెంటు వ్యవసాయంతో ఉచితం కాదు, పేదవాళ్ళ ఇంటికి కూడా ఉచిత కరెంటు ఇవ్వాలని 200 యూనిట్లు ఉచితంగా 60 లక్షల కుటుంబాలకు ఇవాళ ఉచితంగా కరెంట్ ఇస్తున్న మాట నిజం కాదా? అదే విధంగా ఇందిరమ్మ ఇల్లు, పేదవాడికి సొంత ఇల్లు ఆత్మగౌరవం, పేదవాడు ఆత్మగౌరవంతో బ్రతకాలని ఇవాళ 4,50,000 ఇల్లు 22,500 కోట్ల రూపాయలతోటి ఇవాళ పేదలకు ఇల్లు ఇవ్వాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న మాట నిజం కాదా? రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదవాళ్ళకు 10 లక్షల రూపాయలు వైద్యానికి ఉచితంగా ఇచ్చిన మాట నిజం కాదా? 3 నెలల్లోనే 30,000 ఉద్యోగ నియామకాలు ప్రభుత్వంలో చేపట్టి పేద నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చి వాళ్ళ కళ్ళల్లో ఆనందం, వాళ్ళ కుటుంబాలలో సంతోషాన్ని చూసిన మాట నిజం కాదా? ఇలా బలహీన వర్గాల జనాభా లెక్క కట్టండి, జనాభా నామాస ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలి, నిధులు ఇవ్వాలని మా పొన్నం ప్రభాకర్ ఆదేశాలు ఇచ్చిన మాట నిజం కాదా? ఇన్ని పనులు మేము చేస్తుంటే మమ్మల్ని దిగిపోవాలని, మమ్మల్ని ఓడగొట్టాలని అక్కడి నుంచి మోడీ, ఇక్కడి నుంచి కేడి ఇద్దరు కలిసి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారు. మిత్రులారా, ఇవాళ అందుకే మీ దగ్గరకు వచ్చిన ఈ సిరిసిల్ల గడ్డ మీద చాలా విషయాలు మాట్లాడదాం అనుకున్నా, అనుకోకుండా ఆలస్యమైంది. అయినా సరే మిమ్మల్ని కలవాలని వచ్చిన మీ ద్వారా ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, ఈ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన చీడ పీడ వదిలించే వరకు వదిలేదే లేదు. వచ్చేసారి సిరిసిల్లకు పట్టిన పీడను వదిలించే బాధ్యత నేను తీసుకుంటాను, మీరందరూ తీసుకోవాలి. మొన్న జరిగిన ఎన్నికల్లో మహేందర్ని గెలిచి ఉంటే నీకు బాధలు తప్పేవి. ఇవాళ ఆయన పొంగనాలు కొడుతున్నాడు, చేనేత కార్మికుల గురించి మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్నా, ఈ ముద్దరోడు 40,000 కోట్ల రూపాయలు ముద్దర పెట్టిపోయినా పోతా ఇక ఆ ముద్దర బకాయిలు చెల్లించలేక నేను చేస్తున్నా. ఆ చేనేత కార్మికులకు కూడా 150-160 కోట్లు బకాయిలు పెడితే మా ఆది సీనన్న, మా పొన్నం ప్రభాకర్ మహేందర్ రెడ్డి గారు వచ్చి మా దగ్గర 275 కోట్లు ముద్దర పెట్టిపోయి ఈ ముద్దరు ఈ తాగుబోతుల సంసారం ఇవాళ తెలంగాణలో ముద్దర బకాయి పెట్టిపోయింది. వీళ్ళు వస్తే నేను మాట్లాడి నేతన్నలు గీతన్నలు మన వాళ్ళు మన కోట్లు వేసిండ్రు, మనల్ని గెలిపించిండ్రు, వాళ్ళని ఆదుకోవాలని నేతన్నల కోసం ఎప్పుడే 50 కోట్ల రూపాయలు బకాయిలు విడుదల చేసి ఆ కుటుంబాలను ఆదుకొని ఎన్నికల కోట్ల మిగతా పైసలు ఇచ్చి మా చేనేత కార్మికుల కుటుంబాలలో సంతోషం చూడాలని అనుకుంటున్నాం. కాళేశ్వరం ప్యాకేజీ నైట్ పెండింగ్ ఉంది, ఇంకా పూర్తిగానే పాదయాత్రలు నేను చూసిపోయినా. ఈ రోజు కూడా అది అట్లనే పడవ పడ్డది. ఆ పడవ పడ్డ పనులు కూడా చేపించే బాధ్యత నాది. ఏనాడ మేడిగడ్డ మేడి పండు అయింది, అన్నారం పక్కన వలిగింది, సుందిలో ఎట్లుందో ఎవరికి తెలుస్తలేదు.
1,00,000 కోట్లు పెట్టినా అంటాడు. బాగా మెక్కిండు పందికొక్కు లెక్క. ఇవాళ మేడిగడ్డ సుండెల అన్నారం ఇవాళ తిక్కులేంది అయిపోయింది. అందుకే ఇవాళ మిత్రులారా ఎన్నో విషయాలు ఉన్నాయి. వీటన్నిటినీ ఇక మిడ్మానర్ ముంపు గ్రామాల గురించి అన్నీ ఉన్నా అల్లున్నట్లు శని అని పెద్దోళ్ళు చెప్పారు. ఏం భయంకాలం వచ్చిందా? 20,00,000 కోట్ల రూపాయలు 10 ఏళ్ళ ఖర్చు పెట్టింది. 7,00,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చింది. అత్తగారులను చూసాను. అత్తగారింటి కాడు చూడొచ్చు కదా వాళ్ళకు మిడ్మానర్ వాళ్ళకు కూడా న్యాయం చేయలేదు. ఇక ఏం చెప్పాలంటే మీకు. అందుకే మిత్రులారా ఇవన్నీ కష్టాలు ఉన్నాయి. ఈరోజు సమాజంలో మీరు చూస్తున్నారు. అందుకే మీ కష్టంతో ఇవాళ అయ్య పేరు చెప్పో తాత పేరు చెప్పో ఈ కుర్చీలలో దిగిపోమంటే దిగిపోనికే ఉత్తరకు రాలేదు. ఏదైనా గాలికి వచ్చి గాలికి పోతాం అనుకుంటున్నాం. మామూలు ఏం రాలేదు. మీకు తెలుసు కదా. మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ చెమటను దారం పోసి భుజాలు కాయలు కాసేలాగా కేసులు కట్టుకొని జైల్లో పోయి అవసరమైతే ప్రాణాలు వదిలింది కానీ 3 రేపుల జెండాను వదలలేదు. మీరు కష్టపడితే మీరు మోస్తే మీ భుజాల మీద తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టారు. వాడో వీడో దిగు అంటే తొక్కుతామని చెప్పినా ఇంకా అట్లా ఇప్పుడు రాలేదు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు పాదయాత్ర చేసి నల్లమల అడుగు నుంచి తక్కుకుంటూ వచ్చిన 10 ఏళ్ల కుర్చీలో ఉంటాం. పేద ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. పేద ఆదుకునే వరకు మన ప్రభుత్వం ఉంటుంది. ఎవరు అదరాల్సిన పని లేదు, ఎవరు బెదరాల్సిన పని లేదు. అందుకే మిత్రులారా ఇవాళ నా విజ్ఞప్తి ఒక్కటే. వినోదరావు చూసిండ్రు, బండి సంజయ్ చూసిండ్రు. వాళ్ళేమో కొత్తలు కాదు, కొత్తగా చేసేది లేదు, కొత్తగా చెప్పేది లేదు. అందుకే ఇవాళ మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నా. వెంచాల రాజేందర్ గారు 10 రూపాయలు ఇంటికెళ్ళి ఖర్చు పెట్టాడు. జగపతిరావు గారు 2 సార్లు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా తెలంగాణ ఉద్యమకారుడుగా ఈ ప్రాంత ప్రజలకందరికీ తెలిసినాడు. ఇవాళ రాజేందర్ ను మీరందరూ ఆశీర్వదించండి. ఇట్లాంటి వాడు చదువుకున్నవాడు ఉంటే ఢిల్లీలో నాకు అండగా ఉంటాడు. మీ చేనేత పరిశ్రమ మీద వేసిన 5% GST మీద పార్లమెంట్ లో కొట్లాడాలి. రేపు మన ఇండియా కూటమి ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలో మీ సమస్యల్ని పరిష్కరించడానికి రాజేందర్ లాంటి చదువుకున్న వాళ్ళు పార్లమెంట్ సభ్యులు ఉండాలి. అలాంటి వాళ్ళకు రాజేందర్ లాంటి వాళ్ళు తోడుగా ఉంటే ఢిల్లీలో సమస్యలు పరిష్కరిస్తా సాగునీటి ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టుల కింద సాధించుకు వస్తా. అందుకే ఇవాళ తెలంగాణకు అక్కడ ఒకటి ఉంది. బీజేపీ ఇచ్చింది ఒక్కసారి అది ఇక్కడ ఏదో అరగుండు తెచ్చిందంటే దాంట్లో గుడ్డు తెచ్చింది. ఈ అరగుండు కోడిగుండు ఇద్దరు కలిసి తెలంగాణ తెచ్చింది ఏంటంటే కాంత గుడ్డు తెచ్చింది. ఇదే కదా. అందుకే ఇవాళ నేను గుర్తు చేయదలుచుకున్నా. బయ్యారం ఉక్కు కర్మాగారం మనమడిగితే బీజేపీ ఇచ్చింది. ఏమిచ్చారు మీరు చెప్పాలి, నేను కాదు. బయ్యారం ఉక్కు కర్మాగారం మనమడిగితే బీజేపీ ఏమిచ్చింది. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనమడిగితే బీజేపీ ఏమిచ్చింది. ITIR కారిడార్ మనమడిగితే బీజేపీ ఏమిచ్చింది. IIIT మనమడిగితే బీజేపీ ఏమిచ్చింది. IIM మనమడిగితే బీజేపీ ఏమిచ్చింది. బీజేపీ ఏమిచ్చింది. మోడీ ఏం తెచ్చిండు. 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 మరి గాడిద గుడ్డు ఇచ్చిన వాళ్ళకు కర్రు కాల్చి వాత పెట్టాలన్నా లేదా? అందరు సిద్ధమేనా? మరి రాజేందర్ నువ్వు 1,00,000 ఓట్లతో గెలిపించేది పక్కనా 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 పక్కనా? నేను 1,00,000 అంటే మీరు పక్కా అనాలి. మరి 1,00,000 1,00,000 1,00,000